గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ ఫనీ సార్ ఫ్రమ్ సిఎస్ఆర్ ఐఏఎస్ అకాడమీ. మై డియర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపినాడు అన్నట్లుగా గ్రూప్ 2 మెయిన్స్ ఎప్పుడు జరుగుతుంది అన్నటువంటి చర్చ జరుగుతుంది. మరి గ్రూప్ 2 మెయిన్స్ ఎప్పుడు జరుగుతుంది అన్నటువంటి ఈ చర్చలో మనం కూడా పాల్గొందాం. మీకు అందరికీ దీని మీద కొంత క్లారిటీ ఇచ్చేటువంటి ఉద్దేశంతో నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. వాస్తవానికి గ్రూప్ 2 ఎప్పుడు జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. మరి డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది, మరి డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుందని బయట ఒక టాక్ ఉంది. అది ఏదో సమ్ డేట్స్ చెప్తున్నారు, డిసెంబర్ 22 ఇంకోటనో ఏదో సంథింగ్. ఇవన్నీ కూడా అఫీషియల్గా కాదు. మరి ఏంటి గ్రూప్ 2 మీద, ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 మీద జరిగేటువంటిది ఏంటి, ప్రభుత్వం యొక్క వెర్షన్ ఏంటి, డేట్స్ ఇస్తారా ఇవ్వరా అన్నటువంటి మీమాంసలో 80% ఆఫ్ ది స్టూడెంట్స్ ఉన్నారు. డియర్ స్టూడెంట్స్, ఒకటైతే గుర్తుపెట్టుకోండమ్మా, చాలామంది కొన్ని రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. అందులో మొదటిది ఏంటంటే ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందా, ఎగ్జామ్ ఎటువంటి పరిస్థితుల్లో క్యాన్సిల్ అయ్యేటువంటి ప్రసక్తి లేదు. రెండోది నవంబర్లో ఎగ్జామ్ ఉంటుందా, డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుందా, ఇంకా ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుందా అన్నటువంటి ఈ టాక్స్ కూడా మనకి వినపడుతున్నాయి. ఇవేవి కూడా అధికారికంగా కాదు, అఫీషియల్గా మనం అక్కడ ఇక్కడ మాట్లాడుకుంటున్నటువంటి మాటలు మాత్రమే. మరి వాస్తవం ఏముంది? వాస్తవాన్ని గమనించినట్లయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్ లేరండి. చైర్మన్ని నియమించిన తర్వాత చైర్మన్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాతనే డేట్స్ మీద ఒక స్పష్టత రావచ్చని నేను భావిస్తున్నాను. నాకు కూడా అధికారికంగా తెలియదు. మరి రెండో విషయం ఏంటంటే, అసలు నేను మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, సార్ నవంబర్ డిసెంబర్ ఎగ్జామ్ అంటున్నారు, నవంబర్ డిసెంబర్లో ఎగ్జామ్ ఉండొచ్చా? వెల్ అండ్ గుడ్. మీరు డిసెంబర్లో చాలామంది ఎగ్జామ్ ఉంటుందని బిలీవ్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. మరి డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుందని ఇప్పుడు నాకు చాలా కాల్స్ వచ్చాయి. చాలామంది మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా డిసెంబర్లో గ్రూప్ 2 మెయిన్స్ జరగవచ్చా, జరగడానికి ప్రాబబిలిటీ ఎంత ఉంది అన్నటువంటి విషయాలు నాతో డిస్కస్ చేయడం అన్నటువంటిది జరిగింది. సార్ చాలామంది మరి మనం ప్రిపరేషన్ ఎట్లా ఏంటి అన్నటువంటిది జరుగుతుంది. అయితే ఒకవేళ డిసెంబర్లోనే పరీక్ష అనుకుంటే మనం ఎలా చదవాలి? సో డిసెంబర్లోనే ఎగ్జామ్ ఉంటే ఏంటి? వాస్తవానికి నేను క్లియర్గా చెప్తున్నానమ్మా, అఫీషియల్గా అధికారికంగా డేట్స్ ఎవరికీ తెలియదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఏదైనా అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. డేట్ అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇష్టం, వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఏదో వాళ్ళ కార్యక్రమాలు చేసుకొని వాళ్ళు ఇస్తారు. కానీ అంతలోపు మీరు రూమర్స్ స్ప్రెడ్ చేసి మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గించుకోవద్దండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫస్ట్ ఉండేటువంటి థింగ్ ఏంటంటే, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ మెయింటైన్ చేయడం అన్నటువంటిది చాలా కష్టమైనటువంటి పని. ఫిబ్రవరి నుంచి మీరు కాన్సన్ట్రేషన్తో చదువుతున్నారు. మరి ఈ 2-3 రోజుల్లో, ఒక వారం రోజుల నుంచి చూస్తే ఈ స్ప్రెడ్స్ అనేటువంటి వదంతులు అన్నటువంటివి ఎక్కువగా వ్యాపించడం అన్నటువంటిది జరుగుతుంది. సరే, ఎగ్జామ్ డిసెంబర్లో ఉంటే ఏం చేద్దాం, ఫిబ్రవరిలో ఉంటే ఏం చేద్దాం? ఎగ్జాము ఫిబ్రవరిలో ఉన్నా, డిసెంబర్లో ఉన్నా, మధ్యలో జనవరిలో ఉన్నా, ఎప్పుడు ఉన్నా మనం చదవడం అన్నటువంటిది మన మొదటి అజెండా. చదువుతూనే ఉండాలి. అయ్యా ఫిబ్రవరిలో ఎప్పుడో రిజల్ట్స్ వచ్చాయండి ప్రిలిమ్స్వి, మరి ఫిబ్రవరి నుంచి చదువుతున్నాము, ఇంకెన్నాళ్ళు చదవమంటారు మమ్మల్ని, దీనికి ఎండ్ లేదా అని మీలో చాలామంది 190 మంది ప్రశ్న అడుగుతున్నారు. మరి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇంతవరకు చదివారమ్మా, వెల్ అండ్ గుడ్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా పాజిటివ్గా మనకు అతి త్వరలోనే ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చని మనం ఆశిద్దాం, అందులో తప్పులేదు. మరి ఎప్పుడు ఏమనేది డేట్స్ అఫీషియల్గా వచ్చేంత వరకు మనం చెప్పకూడదు. అయితే డిసెంబర్లో ఎగ్జామ్ ఉందనుకుందాం,
సో డిసెంబర్లో ఎగ్జామ్ ఉందనుకుంటే మనం మెయిన్స్ చూసినట్లయితే ఎలా చదవాలి, ఇందులో చూసినట్లయితే పేపర్ 1 ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ, పేపర్ 2 ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సి మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ అనేది 2-3 నెలలు ఎలాగో జరుగుతుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ రావడము, డేట్స్ ఫిక్స్ చేయడం, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అన్నీ జరిగిపోతాయి. అది మన పని కాదు, అది ప్రభుత్వం చూసుకుంటుంది, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసుకుంటుంది. యాజ్ ఏ స్టూడెంట్గా మనం ఏం చేయాలి అంటే మనకు ఉండేటువంటి 2 పేపర్లు, పేపర్ 1 అండ్ పేపర్ 2. సో పేపర్ 1లో ఏపీ హిస్టరీ 75 మార్క్స్, పేపర్ 2 పాలిటీ 75 మార్క్స్, ఎకానమీ 75 మార్క్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్. మీకు తెలిసిందే ఇది. మరి నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు ఎలా స్కోర్ చేయాలి అన్నటువంటి దాని మీదనే మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. మన ఇన్స్టిట్యూషన్ తరఫు నుంచి మనం ఏం చేస్తున్నామయ్యా అంటే ఇక్కడ మనం డైలీ టెస్ట్ సిరీస్ అన్నటువంటి ఒకదాన్ని కండక్ట్ చేస్తున్నాం. మన ఉద్దేశం ఏంటంటే పేపర్ 1, పేపర్ 2 2 పేపర్లు ప్రతిరోజు మీరు చదవాలి. ప్రతిరోజు 4 సబ్జెక్టులు, 2 పేపర్లు కలిపితే 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మెయిన్స్లో ఒకసారి మళ్ళీ మనం చూద్దాం. సో 2 పేపర్స్ ఉంటాయి. ఈ 2 పేపర్స్లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ మన ఇన్స్టిట్యూషన్ నుంచి అంటే ఫ్రమ్ సిఎస్ఆర్ నుంచి మనం గమనించినట్లయితే డైలీ 30 bits from AP history, daily 30 bits from polity, totally 60 bits per day. ఒక్కరోజు, ప్రతిరోజు, ఒక్కరోజు కాదు, ఇది ప్రతిరోజు. ప్రతిరోజు ఇది ఇంగ్లీష్ తెలుగు మీడియంలో వేరువేరుగా ఉంటుంది. ఇట్స్ సపరేట్ ఫర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఆల్సో. ఇక పేపర్ 2 విషయంలో ఎకానమీలో ఇదే విధంగా 3 క్వశ్చన్స్, ఎస్ఎన్టీ 30 క్వశ్చన్స్, ఎస్ఎన్టీలో 30 క్వశ్చన్స్, టోటల్ 60 క్వశ్చన్స్, 60 బిట్స్. అంటే ఇక్కడ 60 బిట్లు, ఇక్కడ 60 బిట్లు కలిపి ప్రతిరోజు మీతో 120 బిట్స్ని ప్రాక్టీస్ చేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టబోతున్నాం. ఎవ్రీడే 120 బిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 120 బిట్స్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఇది ఎలా ఉంటుంది? ఉదయం మనం ఇవి ప్రాక్టీస్ చేయాలండి. మార్నింగ్ మీరు ఫ్రెష్ అయ్యి స్టడీ స్టార్ట్ చేస్తేనే. సో మనం 9 to దీనికి పెడుతున్నాం. ఒక్కొక్క పేపర్కి 1 hour టైం ఉంటుంది. 60 బిట్స్ 60 minutes, 60 బిట్స్ 60 minutes ఉంటుంది. సో మార్నింగ్ సెషన్లోనేమో పేపర్ 1 ఉంటుంది, సాయంకాలం పేపర్ 2 ఉంటుంది. అంటే ప్రతిరోజు మీరు 120 బిట్లు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అలా 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, ఎన్ని నెలలన్నా కావచ్చు. మన ఎగ్జామ్ అప్రాక్సిమేట్లీ ఇప్పటి నుంచి మనం డిసెంబర్ అనుకునే లోపల ఈ డిసెంబర్ కూడా మనకు అక్టోబర్, నవంబర్, మిడ్ ఆఫ్ ది డిసెంబర్ మినిమం 2 months ఉంది. ఇలా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఒకవేళ ఫిబ్రవరి వరకు ఉంటే కూడా 3 months కంటిన్యూషన్గా ఈ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని మనం కంటిన్యూ చేసి ఆ తర్వాత గ్రాండ్ టెస్ట్ల తర్వాత ఒకవేళ మనకు ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉందంటే డిసెంబర్ తర్వాత, అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఎగ్జామ్ అయ్యేంత వరకు మనం ఇలా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత టైం ఉంటే అక్కడి నుండి గ్రాండ్ టెస్ట్లు అన్నటువంటి దాన్ని నిర్వహించి పూర్తిగా మెంటార్షిప్తో మిమ్మల్ని సక్సెస్ అయ్యే విధంగా
మనం ప్రణాళికను రచిస్తున్నాం. మరి ఈ ప్రణాళికను మనం చూసినట్లయితే ఈ డైలీ 30 ఎగ్జామ్స్కి 30 టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. 30 టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఈ 30 ప్రశ్నలు మీరు మార్నింగ్ ఉదయం రాస్తే సాయంత్రం వాటికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సాయంత్రం రాసే ఎగ్జామ్కి నైట్ మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ రోజు ఉదయం వాటిని అప్లోడ్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే ప్రతిరోజు కాన్సెప్ట్ ఏంటంటే ఎవ్రీడే 120 క్వశ్చన్స్. అది కూడా ఎలా, ప్రతి సబ్జెక్టు టచ్ అవ్వాలి. సో ఏపీ హిస్టరీ టచ్ అవ్వాలి, సో పాలిటీ టచ్ అవ్వాలి, ఎకానమీ టచ్ అవ్వాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ టచ్ అవ్వాలి. అంటే ప్రతిరోజు సబ్జెక్ట్లో నుంచి ఎలాంటి పరిస్థితుల్లో టచ్ అనేది మిస్ కాకుండా ప్రతిదీ రివిజన్ 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 చేస్తూనే ఉండాలి. ఈ రివిజన్ అన్నటువంటిది కీ టు సక్సెస్ అంటారు. మరి ఈ రివిజన్ మీతో చేపిచ్చేసి మళ్ళీ వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీతో మాట్లాడి మీరు ఏదైనా తప్పొప్పులు చేస్తే ఆ తప్పొప్పులను మనం సరిదిద్దేటువంటి ప్రయత్నం. సో మీకు మిమ్మల్ని వ్యక్తిగతంగా మాకు మీరు ఫోన్ చేస్తే కూడా మీ సమస్యల్ని మనం ఐడెంటిఫై చేసి మరి మీరు బుక్స్లో మెటీరియల్లో ఉన్నారా, అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోతున్నారా, అనలిటికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోతున్నారా, ఎక్కడ మీలో లోపం ఉంది, మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, తర్వాత చూస్తే స్టేట్ వైడ్ ర్యాంక్స్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం. అయితే ఇవి ఎవరికి వాళ్లకు పర్సనల్గా వచ్చేటట్టుగా సాఫ్ట్వేర్ ఉంటుంది. ఎవరి స్కోర్ వాళ్ళకు వస్తుంది. టాప్ 5 మాత్రమే మనం డిస్ప్లేలో పెట్టేటువంటి అవకాశం ఉంది. సో ఎందుకంటే మనది జోనల్ కాంపిటీషన్ కాబట్టి టాప్ స్కోర్ ఏ జోనల్లో ఉంది, ఏ కేటగిరీలో ఉంది, ఇంకా మనం ఎంత ప్రిపేర్ అవ్వాలన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ విధంగా మనం తీసుకురావడం అన్నటువంటిది జరుగుతున్నాం. మరి ఈ ప్రోగ్రామ్ చూస్తే 1 అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 1 అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఇలా ప్రతిరోజు 120 బిట్లని 4 సబ్జెక్టుల నుంచి 120 బిట్స్ మనం ప్రాక్టీస్ చేస్తే, సో ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. ఇలా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా గ్రూప్ 2 సక్సెస్ అన్నటువంటిది మనం సాధించగలం. మీలో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గకుండా మిమ్మల్ని విజయ తీరానికి తీసుకుపోవడానికి మీకు అన్నగా నేను ముందుండి మా సిఎస్ఆర్ టీం అంతా మీ ముందు ఉండి మిమ్మల్ని నడిపిస్తుంటాం. సదా మీ విజయాన్ని కోరుకునేటువంటి మీ ఫణీశ్వర్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు యువర్ సక్సెస్.